ఓ డాక్టర్ బాధ్యత మరిచి మహిళా రోగితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పిల్లలు లేకపోతే తనతో పాటు తన స్నేహితులతో గడపాలని అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో ఆగ్రహానికి గురైన సదరు మహిళ ఆర్ఎంపీ డాక్టర్ సమీర్ను నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం రోడ్డుపై బైఠాయించిన ప్రజా సంఘాల నాయకులు ఆర్ఎంపీ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా గతంలో సదరు ఆర్ఎంపీ డాక్టర్పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అర్హత లేకుండా వైద్యం చేస్తున్నాడని గతంలో హాస్పిటల్ను సీజ్ చేశారు. అయినా బుద్ధి మారలేదని స్థానికులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలో ఈరోజు ఎలాంటి పర్మిషన్ లేకుండా, లైసెన్స్ లేకుండా ఈరోజు అడ్డగోలుగా ఆర్ఎంపీ డాక్టర్లు ఈరోజు హాస్పిటల్ల పేరుతో ఈరోజు ప్రజలను మోసం చేస్తూ ఈరోజు అనేక విధాలుగా లైంగిక చర్యలకు పాల్పడుతూ ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు వ్యవహారం కొనసాగిస్తున్న పరిస్థితి జిల్లా కేంద్రంలో కనిపిస్తూ ఉంది. గతంలో న్యూ ఫ్లైన్ హాస్పిటల్ అనేక దుశ్చర్యలకు పాల్పడినా ఇక్కడ ఉన్న మెడికల్ డిఎంఎన్హెచ్ఓ కావచ్చు, అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏ ఒక్కరు కూడా చర్యలు తీసుకోకుండా ఈరోజు వాళ్ళను గాలికి వదిలేసి ఈరోజు మీ స్టోచ్ను నడుపుకోనే రీతిలో ఈరోజు వివరించడం వల్లనే ఈరోజు మళ్ళీ న్యూ ఫ్లైన్ హాస్పిటల్లో మళ్ళీ ఈరోజు ఒక అమ్మాయి పేషెంట్ ఈరోజు వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ కోసం వస్తే ఈరోజు అసభ్య పదజాలంతో వాళ్ళతో మాట్లాడి ఈరోజు అనేక రకాల ప్రయత్నాలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంత జరుగుతున్న ఈ డిఎంఎన్హెచ్ఓ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, అధికారులు కానీ ఈరోజు పరుచుకోవడం లేదు. పైగా బాధితులకు న్యాయం జరగాలని రోడ్డు ఎక్కితే పోలీసు వారు మాత్రం మీరు రోడ్డు మీద చేయకూడదు, రోడ్డు మీద చేస్తే ఈరోజు శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని ఈరోజు చెప్తా ఉన్నారు. ఇది సరైన చర్య కాదు. బాధితులకు న్యాయం చేయవలసిన అధికారులు బాధితుల పక్షాలకు న్యాయం చేయకుండా అన్యాయం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అధికారులు, డిఎంహెచ్ఓ, కలెక్టర్ వెంటనే రావాలి. ఈ యొక్క న్యూ లైఫ్ లైన్ హాస్పిటల్లో వెంటనే సీజ్ చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.